జై కాంగ్రెస్. ఈరోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షను ఖమ్మంలో చాలా పోటాపోటీగా జరుగుతుంది. దీంట్లో ముందంజలో కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం కాంగ్రెస్ శ్రేణులు గత 15 రోజుల నుంచి నిరంతరంగా పోరాడుతూ ఉన్నారు. వారి యొక్క శ్రమ ఎటు కూడా వృధా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే రిజల్ట్ రోజున తీన్మార్ మల్లన్న గారిని 1,00,000 మెజారిటీతో గెలిపించడం కోసం 1,00,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పి కూడా మేము అందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా వరంగల్లో కానీ నల్గొండలో కానీ అద్భుతమైన పోలింగ్ జరుగుతుందని చెప్పి మాకు సమాచారం ఉంది. ఖమ్మంలో కూడా మధ్యాహ్నం వరకు కొంచెం మందకొండిగా ఉన్నా కానీ సాయంత్రం లోపు అత్యధిక ఓటింగ్ జరిగి మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని చెప్పి ఖమ్మం ప్రజలందరినీ కోరుతున్నా. జై కాంగ్రెస్. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు కూడా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకారపూరిత చర్య వల్ల వచ్చిన ఎలక్షనే తప్పితే ఇది మధ్యంతర ఎన్నిక. ఆల్రెడీ ఖమ్మం జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా ప్రజలు 6 సంవత్సరాల కోసం పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఎన్నుకున్నా తను మధ్యలోనే కాడి విసిరేసి ఏదో పాడమోసే చందాన ఈరోజు ఎలక్షన్ తీసుకొచ్చిన సందర్భం ఉంది. దీనివల్ల ప్రజాధనం వృధా కావడం, ప్రజల సమయం వృధా కావడం తప్పితే ఏం లేదు. ఇలాంటి ఒక ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. తుమ్మల గారి నాయకత్వం, ఉమ్మరెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.